నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పందిరి మామిడిలో రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, రంపచోడవరం డివిజన్కు రూ. 28.04 కోట్లు మంజూరు. ఎమ్మెల్యే శిరీషాదేవి వెల్లడి. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి విజయభాస్కర్ అన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద డివిజన్లోని 40,057 మంది రైతులకు రూ. 28.04 కోట్లు విడుదల చేసినట్లు ఆమె ప్రకటించారు. శనివారం మండలంలోని పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏడీఏ శశిబిందు అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో మెట్ట వ్యవసాయంపై ఆధారపడిన గిరిజన రైతులకు అండగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి రైతు ఖాతాలో నేరుగా రూ. 7,000 జమ చేస్తున్నాయని వివరించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రైతులు వ్యవసాయ పనులను ఉత్సాహంగా ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం, మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేష్, నియోజకవర్గ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం వ్యవసాయ సిబ్బంది డ్రోన్ సహాయంతో ఎరువులు పిచికారీ చేసే నూతన విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ సహాయానికి కృతజ్ఞతగా రైతులు ముఖ్యమంత్రి చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నిధుల మంజూరుకు గుర్తుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా నమూనా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమం జై రైతు, జై కిసాన్ నినాదాలతో ముగిసింది. ఏదైతే సూపర్ 6 హామీలో మాట ఇచ్చామో రైతులకు వారి యొక్క ఖాతాలో అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలో జమ చేస్తామని ఏదైతే